ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసుల నిరాకరణ, వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా స్పష్టీకరణ. అలాగైతే ఆత్మహత్య చేసుకుంటానన్న బాధితుడు కొంతమంది పేర్లు తొలగించి పోలీసులు రాసిన ఫిర్యాదుపై సంతకం పెట్టించుకొని పంపిన వైనం. ఇక్కడ రాసిన దాని ప్రకారం మనము ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. వారిపై కేసు కట్టలేమని నిస్సిగ్గుగా వాళ్ళు పోలీసు వారు స్పష్టీకరణ చేసింది. కేసు కట్టకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని ఈ దళిత విద్యార్థి అన్నాడు. నేను ఒకటి అంటున్నా, ఇలాంటి మనస్తత్వం ఉన్న దళితులు మీరు చచ్చే బదులు ఎవరైతే మిమ్మల్ని అవమానానికి గురి చేసి మీకు మూత్రం దాగిపించి మిమ్మల్ని 1.5 రోజులు హింసించిందో వాన్నే చంపెత్త అయిపోతుంది కదా. ఎట్లాగూ నువ్వు చస్తామని అంటున్నావు కదా, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకునే బదులు సచ్చేలోపు ఎవరైతే నిన్ను అవమానం పరిచిండో, ఎవరైతే నీ మీద దాడి చేసిండో, ఎవరైతే నిన్ను అత్యంత కిరాతకంగా హింసించిండో వాని కూడా నీతో తీసుకపో. నువ్వు ఎక్కడికి పోదాం అనుకున్నావు వాడిని అక్కడ తీసుకొని పో. ఇది లైవ్ ద్వారా ఇట్లా మాట్లాడుతున్నా అని కొందరు అనుకోవచ్చు. ఇంతకంటే సిగ్గుచేటు లేదు.